నమస్కారం అండి. నేను మీ మధు, ల్యాండ్ గ్యారేజ్ మధు మాట్లాడుతున్నాను. ఈరోజున ఒక ఛాన్స్ ప్రాపర్టీ తీసుకురావడం జరిగింది మీ ముందుకి. ఈ ఛాన్స్ ప్రాపర్టీ కమర్షియల్ ఛాన్స్ ప్రాపర్టీ అండి. ఒకసారి వచ్చి చూసిరంటే 100% ఎవరు వదలరు, అంత మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఇది. అయితే ఈ ఛాన్స్ ప్రాపర్టీ గురించి డిస్కషన్ చేసేదానికన్నా ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో కంటెంట్, మా ఛానల్ వీడియో, మా యొక్క ప్రాపర్టీస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒకవేళ మీకు నచ్చకుంటే ఏమైనా మిస్టేక్స్ ఉంటే కంపల్సరీ డిస్లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి. మేము నెక్స్ట్ వీడియో అనేది చాలా పర్ఫెక్ట్ చేస్తాము. ఓకే, ఇంకొక విషయం, ఎవరైనా మీరు ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా, ఛాన్స్ ప్రాపర్టీస్ కొనాలన్నా, ఏదైనా ప్రాపర్టీ అమ్మాలన్నా మీరు అమ్మలేకపోతున్నా, మేము ఈ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా నాట్ ఓన్లీ యూట్యూబ్, వివిధ రకాలుగా డిజిటల్ మార్కెట్ ద్వారా మేము మీ ఏదైనా ఎలాంటి ప్రాపర్టీ అయినా సరే వితిన్ షార్ట్ పీరియడ్లో 1 వీక్ 10 డేస్లో మేము ప్రాపర్టీ సేల్ చేస్తాము. మళ్ళీ ఛాన్స్ ప్రాపర్టీ కావాలన్నా ఇప్పిస్తాము. ఆ ప్రాపర్టీస్ గురించి మా కాంటాక్ట్ అవ్వండి, మేము చూపించి మీకు ఇప్పిస్తాము. నెక్స్ట్ ఇంకొకటి, ఎవరైనా ప్రాపర్టీ డైరెక్ట్ అమ్మాలనుకుంటే, ఇప్పుడు మీ ప్రాపర్టీ మీరే అమ్ముదాం అనుకుంటాం, ఏ బ్రోకర్తో సంబంధం లేకుండా మేము అమ్ముదాం అనుకుంటాం అనుకోండి, ఈ లోకల్లో వాళ్ళకి వీళ్ళకి చెప్పడం కాకుండా మా కాంటాక్ట్ అవుతే మేము మీ ప్రాపర్టీ దగ్గరికి వచ్చి వీడియో తీసి అందులో ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేసి మీ యొక్క ఫోన్ నెంబర్స్తో మాత్రమే మేము ఆ వీడియోని అప్లోడ్ చేస్తాము. ఎవరైనా కొనేవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ మీకే కాల్ చేస్తారు. ఆ విధంగా ఏ బ్రోకర్తో సంబంధం లేకుండా మీరే మీ ప్రాపర్టీని సేల్ చేసుకోవచ్చు. ఆ విధమైన అవకాశం మా దాంట్లో ఉంది. ఆ విషయంలో అయినా మీరు మాకు ఫోన్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఆ వీడియో అప్లోడ్ చేసి, ఆ వీడియో తీసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసడానికి కొద్ది ఛార్జెస్ పడితే, చాలా తక్కువ ఉంటే ఆ ఛార్జెస్ వచ్చి మీరు ఫోన్లో ఏదైనా ఉంటే మనం డైరెక్ట్ డిస్కస్ చేద్దాం. ఓకే, మనం ఇప్పుడు మన యొక్క ఛాన్స్ ప్రాపర్టీ గురించి మాట్లాడుకుందాం. మన ఛాన్స్ ప్రాపర్టీ వచ్చేసి మేడ్చల్లో, మన రింగ్ రోడ్ ఓఆర్ఆర్ ఉంది కదండి, ఓఆర్ఆర్ ఎగ్జిట్ 6 నుండి మేడ్చల్ వచ్చి 5 కిలోమీటర్స్ మన మేడ్చల్ మెయిన్ చౌరస్తా వివేకానంద స్టాచ్యూ. ఈ వివేకానంద స్టాచ్యూ బ్యాక్ సైడ్ రైల్వే స్టేషన్ రోడ్ ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ ఇక్కడ నుండి డైరెక్ట్ 2 కిలోమీటర్స్ ఎంత ఉంటుంది రైల్వే స్టేషన్కి. ఇది ఇన్ బిట్వీన్ మధ్యలో ఒక 500 మీటర్స్, హైవే నుండి 500 మీటర్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది. అయితే ఈ రైల్వే స్టేషన్ రోడ్ అనేది మామూలుగా ఇక్కడ పోలీస్ క్వార్టర్స్ వరకు 60 ఫీట్ రోడ్, హౌసింగ్ బోర్డ్ నుండి మన వివేకానంద స్టాచ్యూ నుండి మన పోలీస్ క్వార్టర్స్ వరకు 60 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇది మెయిన్ మార్కెట్ రోడ్. ఈ రోడ్లో మనకు ఛాన్స్ ప్రాపర్టీ వచ్చింది. నార్మల్గా అయితే ఇక్కడ వచ్చేసి ₹1,00,000 నుండి ₹75,000 మధ్యలో ఉందండి గజము. అంత రేటు ఉంది ఇది. బట్టి ఇప్పుడు మనకు వివేకానంద స్టాచ్యూ దగ్గర అయితే రేట్ ఒక రకంగా ఉంటుంది, కొంచెం ఒక 100 మీటర్స్ పోతే ఇంకో రకంగా ఉంటుంది, ఇంకొక 100 మీటర్స్ పోతే ఇంకో రకంగా ఉంటుంది. ఆ విధంగా మనకు 400 మీటర్ 450 మీటర్ తర్వాత మనకి ఈ ప్రాపర్టీ ఉందండి. ఈ ప్రాపర్టీ డైమెన్షన్ వచ్చేసి మనకు రోడ్ సైడ్ వచ్చి 60 ఫీట్, లోపలికి వచ్చి 27 ఫీట్, మొత్తం 180 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది ఈ ప్రాపర్టీ మొత్తం. 100 స్క్వేర్ యార్డ్స్. ఇందులో మనము ఒకవేళ కమర్షియల్గా మనం వాడుకుంటే 6 షట్టర్స్ వస్తాయండి, 6 షట్టర్లు వస్తాయి. ఒక షట్టర్ వచ్చేసి మనకు అక్కడ రెంట్ వచ్చేసి 15,000 నుండి 20,000 నడుస్తుంది. 15,000 నుండి 20,000 రూపీస్ ఫర్ మంత్ రెంట్ వస్తుందండి షట్టర్కి. అయితే మనము నార్మల్గా ప్లాట్ కొంటున్నాం కాబట్టి ప్లాట్ వాల్యూ ఎంత, ఫర్ స్క్వేర్ యార్డ్ గజం ఎంత, అసలు మీరు అవన్నీ చెప్తారు, గజం చెప్పట్లేదు అంటే గజం చాలా తక్కువ రేట్లో ఉందండి. అందుకే ఛాన్స్ ప్రాపర్టీ అన్న తక్కువ వాళ్ళు 45 చెప్తున్నారు, 45 ఫైనల్ చేశారు. 45 మనకు వస్తుంది, ₹1 తగ్గేది ఏం లేదండి. 45K ఫైనల్. ఎందుకంటే మేము బార్గెన్ చేసి, మేము మాట్లాడి, మేము ఫైనల్కి తీసుకొచ్చి ఆ రేటు ఫిక్స్ చేసాము మన యొక్క సబ్స్క్రైబర్స్ గురించి అని చెప్పేసి. మీరు ఒకసారి చూసిరంటే కళ్ళకు అద్దుకొని తీసుకుంటారు. దానికి ఉన్న మైనస్ ఏంది అంటే ఒక సౌత్ ఫేస్ అనేది తప్ప కానీ ఇంకొక వేరే ఏమీ లేదండి. ఇప్పుడు కమర్షియల్ ప్రాపర్టీలో సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ ఎవరు చూడరు, ఎందుకంటే కమర్షియల్ ప్రాపర్టీ దొరకడమే అదృష్టం. ఆ కమర్షియల్ ప్రాపర్టీ ఇంకా ఇందులో అద్భుతమైంది, మనకు 68 ఫీట్ రోడ్డుకు ఉంది, లోపలికి 27 ఉంది. ఏదైనా చూస్తేనేమో రోడ్కి 27 లోతుకు 60 ఫీట్ ఉంటుంది. అది కాదండి, ఇది రోడ్డుకి ఏమో 68 ఉంది, లోపలికి ఏమో 27 ఉంది. కాబట్టి ఇందులో మనము 6 సెటర్స్ వేసుకోవచ్చు. ఒక ప్రాపర్టీ కొనుక్కుంటే 80 లక్షలు అవుతుంది. ప్రాపర్టీ కడితే ఆ ప్లాట్లో మనం, ఆ ప్లేస్లో మనం గిన షట్టర్స్ వేసుకుంటే 22 lakhs ఖర్చు అవుతుంది. అది ఇన్వెస్ట్మెంట్ వేయించాం మేము మేస్త్రి తోటి. ఓన్లీ ఒక ఫ్లోర్ వేయించుకుంటే మనకు ఒక ఫ్లోర్కి 90,000 రూపీస్ రెంట్ వస్తుంది. అక్కడ 90,000 రెంట్ వస్తుంది. ఆల్మోస్ట్ ఎంత ఖర్చు అవుతుంది? ఇది ఒక 20 లక్షలు, ఇది ఒక 80 లక్షలు. ఈ మన కమిషను, రిజిస్ట్రేషను అవన్నీ పోతే ఇంకొక 10 లక్షలు వేసుకోండి, ₹1,10,00,000 ఖర్చు అవుతుంది. ఎగ్జాంపుల్, ₹1,10,00,000 90,000 రెంట్ రావడం అంత ఈజీ కాదు కదా.
ఇవాళ ఎవరైనా చూడండి 100 గజాలు నాన్ కమర్షియల్ రెసిడెన్షియల్ 100 గజాలల్లా కింద డబుల్ బెడ్రూమ్ మీద కింద సింగిల్ బెడ్రూమ్ కార్ పార్కింగ్ పెట్టి మీద డబుల్ బెడ్రూమ్ పెట్టి 1,20,50,00,000 చెప్తున్నారు ఒకరొకరు. ఇప్పుడు మన కమర్షియల్ ప్రాపర్టీలో కమర్షియల్ ప్లేస్లో అంత మంచి రేట్ అవ్వడం అయితే 100% ఇది మంచి ఛాన్స్ ప్రాపర్టీ. ఇది ఆ ప్లేస్లో ఆ రేట్లో దొరకడం ఇంపాసిబుల్. చూడండి, వచ్చి చూసి విజిట్ చేయండి, మీకు నచ్చితే 100%. ఇంకొకటి మనకు హైవే రోడ్ నుండి ఎంత అండి 400 to 450 మీటర్స్ ఉంటుంది. అక్కడికి రైల్వే స్టేషన్ ఎంత 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఇంకా బస్ స్టాండ్ షార్ట్కట్లో వస్తే ఇంకా 200 మీటర్సే బస్ స్టాండ్ ఉంటుంది షార్ట్కట్లో వెళ్తే, ఎందుకంటే కాలనీ మధ్యలోకి వెళ్తే. అది మంచి మార్కెట్లో ఉంది కాబట్టి చూడండి, చూసి మంచి ప్రాపర్టీ. మేము అన్ని రకాలుగా ఎంక్వైరీ చేసాం కాబట్టి నచ్చింది కాబట్టి మేము ఈ వీడియోని ఇందులో మేము అప్లోడ్ చేసాము. చూడండి. థ్యాంక్ యూ, నమస్కారం. మళ్ళీ మీకు రేపు వేరే ఇంకో వీడియోతో కలుస్తాం.